హాయ్ ఫ్రెండ్స్, హన్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మొత్తము ఒక వారం కిందట అయితే కలిపి పోసినాము. అయినా వర్షాల కారణంగా అయితే వీడియోలు కూడా పెట్టడం అయితే జరుగుతలేదు, కాబట్టి వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయి. ఇవి వారం నుంచి ఇది మట్టి పోసినాము. ఇంకా మన్ను అనేది గుంజలేదు, మెత్తగా ఉంది. ఇది మేము ఇంత స్మూత్ గా అంటే జల్లెడతో మొత్తం జల్లి పట్టి ఏం రవ్వ రాయి ఏం లేకుండా చేస్తున్నాం. ఎందుకంటే ఇవి ఫినిషింగ్ అటకలు కాబట్టి స్మూత్ గా రానికే జల్లెడతోని వడవసినాము. కొంచెం పేరనికే కూడా లేట్ అవుతుంది, ఎందుకంటే కొంచెం రవ్వ అది ఇది ఏది ఉంటది కదా, కొంచెం నిదానంగా అవుతుంది ఆరనికే. ఇట్లా వేసుకోవాలి మొత్తం చీరలు, లేకపోతే బొంతలు ఉంటే బొంతలు ఏముంటే అవి ఇట్లా నేల పైన వేసుకొని పరుచుకొని ఇట్లా వేసి పెట్టాలన్నట్లు. వేసిన తర్వాత నిదానంగా ఆరబెట్టుకోవాలి. ఇట్లానే నీట్ గాని పెట్టుకోవాలి. ఇట్లనే పోసి వదిలేస్తే ఎండకు మొత్తము ఇట్లా నీట్ గాని పెట్టుకోవాలి. ఇవన్నీ ఇట్లా ఫినిషింగ్ మొత్తం స్మూత్ గా పోసుకున్న మట్టి ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, మళ్ళీ దాని పక్కలో ఒకటి ఉంది. మళ్ళీ ఇక్కడ బయటికి తీసేసినాము. మళ్ళీ ఈతల సైడ్ కూడా ఉంది మొత్తం బొడ్డే. ఈ గుంత పక్కలనే ఇంకొకటి ఉంది. ఇంకా ఇక్కడ ఇది కూడా హార్డ్ వరకు ఉంది మొత్తము. ఇట్లా మొత్తం అడ్వాన్స్ అనేది పోసి పెట్టుకుంటాం అన్నట్లు. ఎందుకంటే వర్షాకాలము మన్ను ఆరనికి ఇబ్బంది అవుతుంది, ఆరవేయనికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇగో ఇట్లా మొత్తం నానిపోయింది మన్ను, అది అక్కడ వదిలేసి ఇంకో ఇట్లా మొత్తం కవర్ల మీద మొత్తం కవర్లు వేసి కప్పి పెట్టుకున్నాము. ఎందుకంటే ఎండ ఉన్న రోజు మొత్తము మళ్ళీ ఎండ కోసి ఆరబెట్టుకొని తొట్లులో పోసి కలిపిపోయినకి వస్తా అని చెప్పేసి అట్లా కవర్ కప్పి పెట్టుకుంటాం అన్నట్లు. ఇంకా తొట్లు ఉన్నాయేమో పోయి నీళ్లు, వీడికి ఆరుడు ఆరుతుంది, మళ్ళా నీళ్లు పోస్తున్నాడు మెంటల్ మొక్కపోడు. కొంచెం కొంచెం వేయరా, కొంచెం కొంచెం జరుగు. నువ్వు ఇట్లా కూర్చుంటే నేను ఎట్లా చేస్తా, సైడ్ కు కూర్చో. ఆ నీళ్లు నిదానం తీసేసాయి. ఈ ఆరానికి మట్టి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే ఎండలు ఉన్నప్పుడే మేము బొడ్డేలన్నీ మట్టి ఎక్స్ట్రా వేసి పెట్టుకున్నాము. ఒరుపున్నప్పుడు ఇంకా మళ్ళీ ఇట్లా సన్నం వేసి పెట్టుకోవాలి. మట్టికి కొదవ లేకుండా చేసుకోవాలి. ఇట్లా వేసి పెట్టుకుంటే ఇక నిదానం పని చేసుకోవచ్చు కూడా. వర్షాలు పడ్డప్పుడల్లా వండుకోవచ్చు. మళ్ళీ ఇది పైన కొంచెం ఆరినాక ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది కదా, అది కూడా నీళ్ళతో ఇట్లా అనాలి. ఎందుకంటే ముళ్ళు కడుతుంది మొత్తము ఎండినట్లు అయితే, మళ్ళా కుండలకు ఇబ్బంది అవుతుంది. రవ్వలు రాళ్ళు ఏం లేకుండా మొత్తం నీట్ గా వేసుకోవాలి. మన్ను మొత్తం గంధం లాగా ఉంటది, కనిపిస్తుంది. ఒక్క రవ్వ కూడా ఉండదు, ఫేస్ క్రీమ్ లేక మొత్తం. ఎయిరా కాళ్ళు అది రాళ్ళు అవి పడకుండా పైనుంచి ఒక చీర బట్ట వేసుకోవాలి సన్నం. వేసుకుంటే ఇక అది నిదానంగా ఆరుతుంటది. ఇట్లా ఏమి ఉండకూడదు. ఇంకా మన్ను కూడా గట్టిగా అయిపోయింది. ఈ గుంతల్ది మొత్తం అట్లనే నీట్ గా మొత్తం బయటికి వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్.